'హరిహర వీరమల్లు' మూవీ టికెట్ రూ. 600 అంట. మరి 'పవన్ కళ్యాణ్' గారు వచ్చింది డిప్యూటీ సీఎం అయింది ఆంధ్ర రాష్ట్రానికి. ఆయన మూవీ టికెట్స్ పెంచుకోవడానికా? లేక రాష్ట్రంలో రైతు పండించిన పంటకి గిట్టుబాటు ధర రాక, వాళ్ళు ధర్నాలు, ఆత్మహత్యలు, నానా ఇబ్బందులు పడతా ఉంటే, ఆ సబ్జెక్ట్ మీద, ఆ టాపిక్ మీద రెస్పాండ్ అవ్వడం మానేసి, 3 గంటల ఎంటర్‌టైన్‌మెంట్ కోసం సినిమా టికెట్ ప్రైస్ ఆయన సినిమా టికెట్ ప్రైస్ పెంచుకోవడం కోసం, ఆయనే స్వయంగా సినిమాని ప్రమోట్ చేసుకుంటూ నానా ఇబ్బందులు పడుతున్నారు చూసారా? ఇది మన రాష్ట్రానికి పట్టిన దుస్థితి. సరే దీని గురించి మాట్లాడే ముందు 'పవన్ కళ్యాణ్' గారు 'హరిహర వీరమల్లు' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌కిను ఆయన అటెండ్ అవ్వడం జరిగింది. అక్కడ ఆయన చాలా వినయంగా, చాలా శ్రద్ధతో, ఎంత డిసిప్లిన్‌గా ఆయన మాట్లాడారు అంటే, గతంలో ఇదే 'పవన్ కళ్యాణ్' గారు ఆహ్, ఏదో 2, 3 సినిమాలుగా ఆయన అటెండ్ అవ్వడం జరిగింది. ప్రీ రిలీజ్ ఈవెంట్స్. సో, ఆ ఈవెంట్స్‌లో ఆయన బిహేవియర్ ఒకసారి మీరు చూసినట్లయితే, ఆయన అగ్రెసివ్‌గా మాట్లాడి, సినిమా ఈవెంట్‌ని కాస్త రాజకీయ సభల్లాగా ఆయన మార్చేసిన మూవీస్. అట్టర్ ఫ్లాప్ అయిన సన్నివేశాలు సందర్భాలు గూడా మనం చూసాము. ఆయన సభల్లో ఓన్లీ మాట్లాడింది వైఎస్ఆర్‌సీపీ గురించి మాట్లాడడం, రాజకీయంగా మాట్లాడడం తప్ప, ఆయన చేసింది ఏమీ లేదు. ఆయన అటెండ్ అయిన ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఎన్నైతే సినిమాలున్నాయో, బయట వాళ్ళ సినిమాలు, అవన్నీ నాశనం అయిపోయినియి. బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు ఓన్లీ. మరి అదే పవన్ కళ్యాణ్ గారు ఆయన సినిమాకొచ్చేసరికి చాలా డిసిప్లిన్‌గా ఎటువంటి విమర్శలు, ఎటువంటి కామెంట్స్ అసలు రాజకీయాలకి సంబంధం లేని విధంగా ఆయన సినిమాలో మాట్లాడుతూ, వైఎస్ఆర్‌సీపీని కూడా ఇన్వాల్వ్ చేయకుండగా ఆయన శ్రద్ధగా, డిసిప్లిన్‌గా ఆయన సినిమా కోసమే మాట్లాడుతూ వచ్చారు చూసారా? ఇది పవన్ కళ్యాణ్ గారు డబుల్ రోల్ అనేది. ఒకసారి జన సైనికులంతా అబ్జర్వ్ చేయాలి. మీ పవన్ కళ్యాణ్ గారు మీరు ఎలా అయితే అభిమానిస్తున్నారో ఆయన డబుల్ రోల్‌ని మీరు ఒకసారి అబ్జర్వ్ చేయాలి. ఎంతసేపు పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ అని చెప్పి అరవడం కాకుండగా, మనం అభిమానించే నాయకుడు ఏం చేస్తున్నాడు? ఆయన ప్రవర్తన ఎలా ఉంది? అని దాన్ని ఒకసారి మీరు అసెస్‌మెంట్ చేసుకోవాలి. అయితే ఇదే పవన్ కళ్యాణ్ గారు 'హరిహర వీరమల్లు' ఈవెంట్‌లో ఏం మాట్లాడారంటే, ఆయన మాటలు అందరికీ తెలిసిందే గదా! ఆయన మాటలు ఎలా ఉంటాయంటే, దేశాన్ని ఉద్ధరిస్తున్నట్టు, దేశం కోసం ఈయన తపన పడుతున్నట్టు, దేశంలో ఉన్న ఏ ఇష్యూ జరిగినా సరే దాని మీద నేను స్పందిస్తాను అని చెప్పి, నానా గొప్పలు చెప్పుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి నాకు క్వెషన్ ఏంటంటే, మీరు దేశంలో ఏం జరిగినా నేను స్పందిస్తాను, ఏ సమస్య వచ్చినా స్పందిస్తాను అని చెప్తున్నారు కదా! మరి మీరు డిప్యూటీ సీఎంగా వ్యవహరిస్తున్న మన ఆంధ్ర రాష్ట్రంలో మైనర్ బాలికల మీద అత్యాచారాలు జరుగుతుంటే ఎక్కడున్నారు పవన్ కళ్యాణ్ గారు? మీ నియోజకవర్గంలోనే కులాలని బహిష్కరిస్తే మీరెక్కడున్నారు పవన్ కళ్యాణ్ గారు? మిర్చి రైతులు గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడతా ఉంటే మీరెక్కడికెళ్ళిపోయారు పవన్ కళ్యాణ్ గారు? మీరు చెప్తున్నారు గదా! ఎంతో కష్టపడి మే నెలలో గూడా నేను సినిమా చేశాను ఎండలో పడి అంటున్నారు గదా! మరి అదే కష్టంతో, అదే ఎండలో, అదే వానలో ఒక రైతు పంట పండించుకొని ఎంత కష్టపడతాడో, ఆ కష్టపడిన తర్వాత ఆ పంటకి గిట్టుబాటు ధర రాకపోతే ఎంత ఇబ్బంది పడతాడో అనేది మీకు తెలీదా పవన్ కళ్యాణ్ గారు? మీరు చెప్తూ ఉంటారు గదా! నేను కూడా రైతు బిడ్డనే అని. ఒక సినిమాకి లాభాలు రావాలి అని చెప్పి మీరు సినిమా టికెట్ రేట్స్ పెంచుకోవడానికి ఎంత కష్టపడుతున్నారు. సీఎంస్ దగ్గర మీట్ అవుతున్నారు. పర్మిషన్స్ తీసుకొని మరి సినిమా రేట్లు పెంచుకుంటున్నారే. మరి అదే రైతు పండించిన పంటకి గిట్టుబాటు ధర రాకపోతే, ఒకవైపు మిర్చి రైతులు, పొగాకు రైతులు, అరటి రైతులు, రీసెంట్‌గా మామిడికాయ రైతులు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే, అటువంటి రైతులు పడుతున్న బాధల మీద మీరు ఎటువంటి స్పందించకుండా, ఎటువంటి స్పందన లేకుండగా ఓన్లీ గాలి మాటలు మాట్లాడుతూ నేను దేశంలో ఏం జరిగినా పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ఎన్నుకున్నది ఏపీ ప్రజలు సినిమా టికెట్స్ రేట్స్ పెంచుకోవడానికి కాదు. రాష్ట్రంలో రైతులు పడుతున్న ఇబ్బందుల్ని మీరు రెక్టిఫై చేయాలని, ప్రజలు నిత్యావసరాల సరుకుల మీద నియంత్రణ ఉండాలని, ఎడ్యుకేషన్ బావుండాలని, వసతులు బావుండాలని చెప్పి ప్రజలు మీ కూటమిని నమ్మి ఓట్లేసారు. అది మానేసి మీరు మే నెలలో కష్టపడ్డాను, సినిమాలు తీశాను, నా సినిమాలు చూడండి అని చెప్పి ప్రమోషన్‌లు ఇచ్చుకుంటున్నారు చూసారా? ఇది మన రాష్ట్రానికి, మన ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన దుస్థితి ఇలా ఉంది. ప్రజలారా గమనించండి దయచేసి. గమనించి ఇప్పటికైనా కళ్ళు తెరవండి. కళ్ళు తెరిచి
పవన్ కళ్యాణ్ గారు పార్ట్ టైం పొలిటీషియన్ గా మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఆయన సినిమాలు తీసుకుంటున్నారు తప్ప రాష్ట్రానికి ఉపయోగపడే రాష్ట్రంలో ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో ఆ ఇబ్బందుల మీద కూడా ఎటువంటి స్పందన లేకుండగా ఆయన పరిపాలన చేస్తున్నాడు కాదు పరిపాలన చూస్తున్నాడు.